జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎంత మాట్లాడినా తక్కువనే, ఎందుకంటే అంత టన్నుల కంటెంట్ వస్తుంది జూబ్లీ హిల్స్ నుంచి. ఇవాళ జూబ్లీ హిల్స్లో ఎట్లా అయిపోయింది అని అంటే కంప్లీట్గా కాంగ్రెస్ ఏమో ఎంఐఎంకి లీజ్ అయిపోయింది, బీఆర్ఎస్ ఏమో క్రీస్ మీద నిలబడ్డది దా బ్యాటింగ్ ఆడదామనని. అదృష్టవశాత్తు బీజేపీ ఏమో ఫ్రీజ్ అయిపోయింది. ఈ ఓట్ల కోసం, దేశం కోసం క్యాడర్ మొత్తం కన్ఫ్యూషన్ అన్నట్టు నడుస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ చెయ్యి, బీఆర్ఎస్ కారు, బీజేపీ లోటస్, ఇవన్నీ మంచు మబ్బులల్లా ఆ ఫాగ్లలో కలిసిపోతున్నాయేమో అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతుండ్రు. ఇక ఈ పొలిటికల్ మహాభారత్ జూబ్లీ హిల్స్లో తీసుకొని మనం మాట్లాడితే నిజంగా చెప్పాలంటే ఒక హీట్ ఎక్కిపిచ్చేసింది. పొలిటికల్ బ్యారోమీటర్లు కూడా గట్టిగా రేజ్ అయిపోయినాయి. కాంగ్రెస్ ఆల్రెడీ ఒక క్యాండిడేట్ని డిక్లేర్ చేసేసింది, బీఆర్ఎస్ ఆల్రెడీ రింగ్లకు దుంకింది, బీజేపీయే అసలైన సిసలైన ఎగ్జామ్కి హాల్ టికెట్ కూడా ఇంకా తెచ్చుకోలేదు. ఏంద్రా నాయన అనంటే గుహల కూర్చొని గూట్లలో మా నాయకుడు తపస్సు చేస్తున్నారు, ఆవాహయామి అనగానే ఒక నాయకుడు వస్తాడేమో అని చెప్పి. బీఆర్ఎస్ మీద నిన్న ఒక కేసు ఫైల్ అయింది. గుడి దగ్గర ప్లకార్డులు పట్టుకున్నందుకు వాళ్ళ మీదేమో కేసు వేసిండ్రు, ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది అని చెప్పి చెప్తుండ్రు. ఎంసీసీ మెస్ అని చెప్పి మాట్లాడుతుండ్రు. ఆఖరికి దేవుళ్ళను కూడా రాజకీయాలకు లాగుడు మొదలెట్టిండ్రు అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతుండ్రు. కాంగ్రెస్ ఫుల్ స్వింగ్లో పోతున్నది, ఫుల్ స్వింగ్లో. నవీన్ యాదవ్ నిజంగా చెప్పాలంటే అదృష్ట రేఖలు పరిచయం చేసుకుందామా లేకపోతే టెస్ట్ చేసుకుందామా అని నీళ్ళల్లో దుంకిండు. నవీన్ యాదవ్ అదృష్ట రేఖలు అని ఎందుకు అంటున్నానంటే కాంగ్రెస్ జెండాలు ఎంఐఎం సపోర్టర్ల మధ్యలో క్యాంపెయిన్ మొదలెట్టిండు, యూత్ జాగృతి యాత్ర మొదలెట్టిండు. ఎట్లా అనంటే కాంగ్రెస్ గాలిలా ఎంఐఎం పంటల మీద వాన పడుతుంటే దానికంటే అదృష్టం ఏముంటుంది, అందుకే అదృష్ట రేఖలు పరీక్షించుకోనికి వచ్చిండు అని చెప్పి చెప్తున్నా. నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఫేసే, కాకపోతే ఎంఐఎం బేస్తో పోతున్నాడు. రేవంత్ రెడ్డి గారి ఈగో కూడా సైడ్ లైన్ చేసి వచ్చిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రేవంత్ రెడ్డి గారి లాబీ కోటరీలా ఏమంటారు, కోటరీలు ఉంటాయి కదా, అవన్నీ ఆ కోటలు అన్నిటికీ పర్రెలు వాపించి సీట్ టికెట్ తెచ్చుకున్నాడు. వెనకటికి బీఆర్ఎస్ సైడ్లో కూడా కొట్లాడిండు, ఇవాళ కాంగ్రెస్ సైడ్ నిలబడి తనకంటూ ఒక అసెంబ్లీలో సీటు దొరుకుతుందా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. కంప్లీట్గా చెప్పాలనంటే కాంగ్రెస్ దంతా ఒక కోయిలేషన్ సర్కస్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ పాలిటిక్స్ అయిపోయింది కాంగ్రెస్. బీజేపీ కాడికి వస్తే సన్నాట, కంప్లీట్ సన్నాట, ఒక నిశ్శబ్దం. దేశం కోసం, ధర్మం కోసం. ఈ సైలెన్స్ అంతా ఎందుకురా నాయనా అని అడిగితే దేశం కోసం, ధర్మం కోసం అని. ఇలా పార్టీ కార్యకర్త, బీజేపీ కార్యకర్త అత్యంత హ్యూమిలియేషన్కి గురవుతున్నాడు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి అమ్మ అయ్యా బీజేపీకి వేయాలి, అన్న తమ్ముడా అక్క చెల్లె బీజేపీకి వేయాలని అంటే మీ క్యాండిడేట్ ఎవరు బాబు అని చెప్పి అడిగితే దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి ఒక డైలాగ్ వినిపిస్తున్నది. తెలంగాణ క్యాడర్లలో ప్యాషన్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. తెలంగాణ నాయకులలో ఇంకెక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ బీజేపీ నాయకులలో ప్యాషన్, డిసిప్లిన్ గట్టిగా ఉంటుంది. కాకపోతే క్యాండిడేటే ఉంటాడు. ఇవాళ కాషాయ కార్యకర్త మాట్లాడుతున్న మాటలు. కిషన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీని నాయకత్వం వహిస్తున్నారు. క్యాడర్ ఎంత ఉందో అని అనేది క్యాండిడేట్ని బట్టి తెలుస్తుంది. ఇంకా జూబ్లీ హిల్స్లో క్యాండిడేట్ దొరుకుతలేడు అని అంటే కిషన్ రెడ్డి గారికి క్యాడర్తో కనెక్ట్ ఎంత ఉంది అని అనేది ఒక పెద్ద ప్రశ్న. సికింద్రాబాద్ రిపోర్ట్ కార్డ్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే 10 సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్లో రూల్ చేస్తున్నారు. కాకపోతే ఈ స్క్రీన్ ప్లే, దర్శకత్వం, కొరియోగ్రఫీ, కథ నాయకుడు కంప్లీట్గా కిషన్ రెడ్డి అని చెప్పి మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్లోనే జర్ర కన్ఫ్యూజన్ ఏందనంటే మళ్ళా అసదుద్దీన్ ఓవైసీ ఉంటాడా, రేవంత్ రెడ్డి ఉంటాడా అనేది ఒక క్వశ్చన్. బికాస్ కాంగ్రెస్ కేసుల నుంచి ఎంఐఎం బేస్ పెట్టుకొని నవీన్ యాదవ్ వచ్చింది కాబట్టి ఇద్దరు మధ్యలో ఉంటుంది. మళ్ళీ ఎంఐఎం పోటీ చేస్తుందా, కాంగ్రెస్ పోటీ చేస్తుందా అనేది కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు నిర్ణయించి చెప్పాలి. బీజేపీ కాడికి వస్తే 10 సంవత్సరాల సామ్రాజ్యం, ఇప్పటిదాకా క్యాండిడేట్ లేడు, ప్రజలు షో చూస్తున్నారు. ఈ ఆశీర్వాద్ ఇది అంటారు కదా, మాకు ఆశీర్వాద్ ఆఫ్ ఉమాపతి ఉన్నది, ఆ ఉమాపతి మాకు సింపతి క్రియేట్ చేస్తాడు అని చెప్పి తెలంగాణ బీజేపీ ఎస్పెషల్లీ సికింద్రాబాద్ కిషన్ రెడ్డి నేతృత్వంలో మళ్ళీ ఏం ఆలోచిస్తున్నది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది, కన్ఫ్యూజన్ అయిపోయింది. ఓటర్స్ ఇంకా అడుగుతున్నారు డెవలప్మెంట్ ఏది సార్ అని చెప్పి మనం మాట్లాడితే, అభివృద్ధి గురించి మనం మాట్లాడితే మోదీ గారి స్ట్రెంగ్త్ అంతా బ్యాటిల్ ట్యాంక్ కనిపిస్తుంది మనకు. మోదీ గారి పేరు తీసుకోగానే బ్యాటిల్ ట్యాంక్ కనిపిస్తుంది. కాకపోతే ఇవాళ ఆయన కటౌట్ పెట్టుకొని గెలిచిన నాయకులు కిషన్ రెడ్డి గారిది డెవలప్మెంట్ ఏంది అని అంటే సింటెక్స్ ట్యాంక్ ఇనాగ్రేషన్ల కాడికి ఆగిపోతుంది, నీళ్ళ ట్యాంక్ల కాడికి ఆగిపోతుంది. ఇవాళ బీజేపీ స్ట్రెంగ్తే క్యాడరే అడుగుతున్నది క్యాండిడేట్ ఎవరు అని. మళ్ళా ఇవాళ అపోజిషన్ ఆటల బలైపోయినరా బీజేపీ, లేక క్యాడర్ని మిస్ హ్యాండిల్ చేస్తున్నారా అని చెప్పి మాట్లాడితే, ఒక రోజు ముందు పోయి చూస్తే
సుమారు నిన్న అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10 మంది ఇండిపెండెంట్గా నామినేషన్స్ ఫైల్ చేశారు. 2023లో ఇండిపెండెంట్లు ఏం బీక్తారు కదా అని అనుకుంటే 2 to 5% ఓట్ షేర్ వాళ్ళు తిన్నారు. ఒక జూబ్లీ హిల్స్ లాంటి కాన్స్టిట్యూషన్లో 10 మంది ఇండిపెండెంట్గా నిలబడి 2 to 5% ఓట్ షేర్ తిన్నారు అని అంటే యాంటీ ఇన్క్యుబెన్సీ ఉన్న ప్రభుత్వాలకు, బేస్ ఫామ్ చేసుకుందామని అనుకున్న ప్రభుత్వాలకు, మేమే ప్రత్యామ్నాయం అని అనుకుంటున్న ప్రభుత్వాలకు, అగో మేము లేస్తున్నాం తెలంగాణ ఇక నెక్స్ట్ మేమే అని కలలు కంటున్న వాళ్ళకు మళ్ళీ ఈ 2 to 5% ఎంత స్వింగ్ ఇస్తుందో ఏమన్నా ఐడియా ఉందా అని అంటున్నా. ఇది అపోజిషన్కి మద్దతు తెలుపుతుందా లేదా రూలింగ్కి మద్దతు తెలుపుతుందా అన్నది ఒక భిన్నమైన ప్రశ్న. ఇక్కడ ఇంకొకటి మీరు చూస్తే ఇక్కడ మాల జేఏసీ కూడా ఒక 200 నుంచి 300 మంది క్యాండిడేట్లను ప్రపోజ్ చేసింది. వాళ్ళు డెమోక్రటిక్గా ఒక ప్రొటెస్ట్ చేస్తా అని చెప్పిండ్రు. బ్యాలెటే ఇక మా అస్త్రం, మా వెపన్ అని చెప్పిండ్రు. మాల జేఏసీ సుమారు 200 నుంచి 300 మంది కమ్యూనిటీ మెంబర్లను ఎస్సీ కేటగరైజేషన్, సబ్ కేటగరైజేషన్ ఏదైతే అయిందో దానికి ప్రొటెస్ట్గా, దానికి అపోజిట్గా 200 మందినో 300 మందినో క్యాండిడేట్లను పెట్టడానికే నిర్ణయించిండ్రు. తెలంగాణ ఈ సబ్ కేటగరైజేషన్కి ఇంప్లిమెంట్ చేయడానికే ఫస్ట్ స్టేట్ అయింది. ఇప్పుడు ఈ మాల కమ్యూనిటీని పోయి అడిగితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే సంఘ నాయకులు 59 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి, 3 గ్రూపులు ఉన్నాయి, ఒక్కొరిని కూడా కన్సల్ట్ మమ్మల్ని చెయ్యలే. కాంగ్రెస్ ఉరికింది, మాలలను తొక్కింది, అందుకే మేము ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్పి మాలలు మాట్లాడారు. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసింది. బీఆర్ఎస్ లీడర్లందరూ ఒక ఓటర్ లిస్ట్ని చూపించి సర్కిల్ చేసి మార్క్ చేసి కేటీఆర్ గారు కంప్లీట్గా ఉక్కుపాదంతో తొక్కనికి ప్రయత్నం చేసిండ్రు. దాని తర్వాత CEO రెస్పాండ్ అయింది. 19,000 ఫేక్ కాంగ్రెస్ ఓట్స్, ఇది ఓట్ చోరీ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ పరిపాలిత రాష్ట్రాలలో ఓట్ చోరీ నినాదాలు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రావడం అనేది దురదృష్టకరమే కదా అని చెప్పి మాట్లాడుతుంటే CEO వచ్చి వీళ్ళు కొత్త ఓటర్లు కాదు, సేమ్ ఓల్డ్ గోస్ట్ ఫ్రమ్ 2023 అంటే పాత దయ్యాలే ఇప్పుడు మళ్ళీ ఆ లిస్టులో కొత్తగా వచ్చినాయి, మేము ఫిల్టర్ చేస్తున్నాం అని చెప్పి CEO ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడతాడు. కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ బ్యాటిల్ తీసుకొని చూస్తే, రేవంత్ రెడ్డివి ఇంకా కేటీఆర్ గారి స్పీచ్లు తీసుకొని చూస్తే బ్యాటిల్ ఫీల్డ్ అనేది ఇక మెల్లమెల్లగా సింక్రొనైజ్ అయి నారో అవుతూ వచ్చింది. ఒక దగ్గరనేమో బీఆర్ఎస్ అభివృద్ధి కార్డ్ మన అభివృద్ధి క్యాంపెయిన్ ప్లేస్ చేస్తుంటే, ఒక దిక్కేమో కాంగ్రెస్ గ్యారంటీ చిట్ కార్డ్ అని చెప్పి షాంపెయిన్ ఓపెన్ చేస్తున్నది. వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఫేక్ అని అంటారు, వాళ్ళు ఫేక్ అని అంటారు. ఈ జూబ్లీ హిల్స్లో మాత్రము ఒకటి నిజం, ఇది అన్ని పార్టీలు అబ్జర్వ్ చేస్తలేవు. ఏంటంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారో ప్రతి 10 ఏళ్ళకు ఒకసారో అక్కడ 10% ఓటర్ టర్నౌట్ పడిపోతూ వస్తున్నది. మళ్ళీ ఇది మీ గెలుపు నిర్ణయ ప్రక్రియకు గడ్డపార దించుతుంది ఎవరన్నా ఆలోచిస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను. 10%, 2014లో 56% ఉండేది, అది ఇప్పుడు వచ్చేసరికి 45% అయింది. మాకు ఓటేయండ్రి అని ప్రజలు అడిగితే మాకు రోడ్లు ఎవరు చేస్తారు, మీరా అని చెప్పి వీరి గుమ్మడి పండు మా రోడ్లు వేసేది ఎవరు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. మళ్ళీ నీళ్ళు ఎప్పుడు ఇస్తాడు, రోడ్లు ఎవడు చేస్తాడు, ఈడ ఫ్లడ్స్ వస్తే ఎవడు క్లీన్ చేస్తాడు, అసలు ఫ్లడ్స్ రాకుండా ఎవడు చూస్తాడు అని చెప్పి మాట్లాడితే మీ స్పీచ్లు లౌడ్ స్పీకర్ల కంటే ఎక్కువ పేలుతున్నాయి. కాకపోతే మీరు చేస్తున్న పరిపాలన నిజంగా చెప్పాలని అంటే ఇక నేను మీ కమెంట్ రూపంలో ఏమో చెప్తారో జర చెప్పురి ఫ్రెండ్స్. భారతీయ జనతా పార్టీ కాడికి వస్తే క్యాడర్ మొత్తం కన్ఫ్యూజన్లు ఉన్నది. పార్టీ కార్యకర్తలకి ఏమైనా మిగిలింది అని అంటే ఇట్లా క్యాండిల్ పట్టుకొని మనం మార్చి చేస్తాం చూడు, ప్రతిసారి వాళ్ళు క్యాండిల్లకే పరిమితమయ్యారు. ఎందుకంటే క్యాండిల్ కరిగిపోతాయి కదా, కొవ్వొత్తి కరిగిపోతుంది కదా, కార్యకర్త కూడా గట్టనే కరిగిపోతున్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకులు మొన్న ఒకళ్ళు సూసైడ్ చేసుకున్నారు మంచిర్యాలలో. ఎందుకు చేసుకున్నారు, ఏం చేసుకున్నారు? పీక్ కట్టలు కట్టనికే చచ్చిపోయిన తర్వాత కొంతమంది నాయకులు పోయాడ పరామర్శించనీకి పోయారు, కొంతమంది అది కూడా పోలే. నేనేమంటా అంటే కార్యకర్త చచ్చిపోయినాక మీకు గుర్తొస్తాడా? ఆయనకు ఆత్మధైర్యం ఇయ్యాలన్నప్పుడు అసలు గుర్తు రాడా? సంవత్సరాల తరబడిగా వాళ్ళే కనిపించిర్రు, నలుగురే కనిపించింది. కార్యకర్త ఎన్నడు కనబడతాడు అని చెప్తే ఇంతవరకు ఎవడు కనబడతలేడు. టికెట్లు బయటోళ్లకు, పదవులు మాత్రం ఆ మనుషులకే. ఇవాళ తెలంగాణ బీజేపీ కొంతమందిదే, అందరి కార్యకర్తల కాదు అని అనేది ఇవాళ ఒక వాదన. దేశం కోసం ధర్మం కోసంలా కార్యకర్త ఏడున్నాడు అని చెప్పి అడుగుతుంటే, దేశం కోసం ధర్మం కోసం కాదన్నా పదవుల కోసం కార్యకర్తలకు మోసం అని చెప్పి అలా కాషాయ కార్యకర్త బాధపడుతున్నాడు. ఇవాళ 3 సింబళ్ళు పోటీ చేస్తున్నాడు. ఒకటేమో మన జూబ్లీ హిల్స్ నుంచి బీఆర్ఎస్ కారు రోడ్డు మీదకి ఎక్కుతుందా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేతి గ్రిప్ గట్టిగా చేసుకుంటుందా, ఇంకా టైట్ అని చేసుకుంటుందా, మళ్ళీ ఈ కమలం వికసిస్తుందా
అని మాట్లాడుతుంటే ఇండిపెండెంట్లు రోర్ చేస్తున్నారు, జేఏసీ ప్రొటెస్టులు చేస్తున్నది, క్యాడర్ నిరాశతో అని చెప్పి గాలిడ్చి పెడుతున్నారు. ఎందుకనంటే ఇవాళ కాంపిటీషన్ మొన్న నేను చెప్పిన బీఆర్ఎస్కి బీజేపీలకు ఉంటుందని చెప్పిన. ఇప్పటిదాకా క్యాండిడేట్ గతి లేకపోతే గెలుపు గుర్రాలను డిసైడ్ చేసేది ఎవరండి? కాంపిటీషన్ యాజ్ ఆన్ ఇవాళంతా 14th అక్టోబర్ అనుకుంటా కదా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. 14th అక్టోబర్ 2025 ద కాంపిటీషన్ ఇద్దరి మధ్యలోనే, కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్. తమాషా చూస్తున్నారు మన బీజేపీ వాళ్ళు. ఎంఐఎం క్యాండిడేట్ నవీన్ యాదవ్ కదా, అచ్చా ఇప్పుడు మనం ఏదైనా సింపతి కార్డ్ ప్లే చేద్దామని. సింపతి కార్డ్ ప్లే చేయడానికి కూడా క్యాండిడేట్ కావాలి కదా, లాస్ట్కి ఆడడానికి రాక పాత గజ్జ. ఇప్పుడు ప్రతిసారికి ఇదే లొల్లి, ప్రతిసారికి ఇదే. ఈ మాట అడిగినాం అనుకో, ఆహా అడుగుతారా, మమ్మల్ని అడుగుతారా. ప్రాబ్లం ఏంది తెలుసా? ఆయన కటౌట్ పెట్టుకొని గెలిచిన వీళ్ళు ఆయనను ఎంతోమంది ఎన్నోసార్లు విమర్శిస్తారు. ఆయన విమర్శలు తీసుకుంటేనే స్ట్రెంత్ బలం పెంచుకుంటూ ఉంటాడు, బలగం తయారు చేస్తూ ఉంటాడు. వీళ్ళకు విమర్శిస్తే కార్యకర్తల మీదనే దాడి చేస్తారు. ఇంతవరకు క్యాండిడేట్ లేడంటే ఇది సిగ్గుచేటు కాదా? ఇంత క్యాడర్ ఉన్న పార్టీ, ఇంత డిసిప్లిన్ ఉన్న పార్టీ, కట్టార్ కాషాయ కార్యకర్తలం అని చెప్పుకునే మన పార్టీ ఇప్పటిదాకా క్యాండిడేట్ని పెట్టలేదనంటే ఇది ఎవరిని అనాలా అంటున్నా. పార్లమెంట్ నేతృత్వం వహిస్తున్న కిషన్ రెడ్డికే కదా ఈ బాధ్యత ఖచ్చితంగా. దానికంటే ముందు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని అసెంబ్లీలు గెలిపించారన్న 10 సంవత్సరాలలో కిషన్ రెడ్డి గారికి ఇది సూటి ప్రశ్న. ఆ గెలుపు నుంచే ఇవాళ నిజంగా చెప్పాలనంటే మీ క్యాడర్ గట్టిగా అవుతుంది. ఆడ గెలిచింది ఏం లేదు ఇంతవరకు. సో మీరు క్యాండిడేట్ ఎట్లా పెడతారు, ఏం కథ పెడతారు? రేవంత్ రెడ్డి మావోడే అన్న భరోసా మీద మీరు బతుకుతున్నారు అని అంటే తన అస్తిత్వాన్ని కాపాడుకోనికే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాజకీయ అడుగులు వేస్తాడు. మళ్ళా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని బొందబెట్టనీకే మీరేమన్నా ప్రయత్నం చేస్తున్నారా అని అంటే ఇవాళ మీ కూటమి, మీ నమ్మకం బీజేపీని తెలంగాణలో ఏం చేయబోతుందని అన్నది ఒకసారి ఆలోచించారు. ఇప్పటిదాకా క్యాండిడేట్ అయితే లేడు. ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు ఇట్స్ టైం, మేబీ 4 అవుతున్నది టైం. భారత్ మాతాకి జై.